యద్భావం తద్భవతి. మీరు ఎలా భావిస్తారో అదేవిధంగా పైనున్న తదాస్తు దేవతలు తదాస్తు అంటారు. అండ్ త్రూ అవుట్ మై సెమినార్ యూ నీడ్ టు మేక్ అన్ ఐ కాంటాక్ట్ విత్ మీ. మీరంతా డిగ్రీ ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా? సెకండ్ ఇయర్. థర్డ్ ఇయర్ కూడా ఉన్నారా? ఎవరు థర్డ్ ఇయర్ చెప్పండి. ఓకే, నేను చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను. నేను చెప్పే ప్రతిదీ ఇంపార్టెంటే. ఓకే, ఇక్కడ ఏదో 4 విషయాలు ఏదో చెప్పేసి వెళ్ళిపోవటానికి రాలేదు. నేను ఒక గోల్తో వచ్చాను. నేను వీటిలో కొంతమంది జాగ్రత్తగా సీరియస్గా తీసుకుంటే మీ లైఫే చేంజ్ అవుతుంది. ఎప్పుడైనా సీనియర్స్ అనేవాళ్ళు దే హ్యావ్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ది జూనియర్స్. ఎవరైనా కొత్తగా జాయిన్ అయితే వాళ్ళకి మిమ్మల్ని చూసి మంచి విషయాలు నేర్చుకోవాలి. ఆ విధంగా ఉండాలి. కానీ వాళ్ళకి ఏం తెలియదని వాళ్ళని ఏదో ఆట పట్టిస్తే జైల్లో పెడతారు. ర్యాగింగ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్, పనిషబుల్ అండర్ యూజీసీ యాక్ట్. ఒక్కసారి జైలు పాలయ్యారా మీరు ఎక్కడికి పనికి రాకుండా పోతారు. చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. రిమెంబర్, మనం ఎందుకు పనికిరా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా ఇంకెక్కడ ఎవరు జాయిన్ చేసుకోరు. రస్టికేటెడ్, డిబార్డ్, జైల్డ్, అంత సీవియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఆ తలంపే మీ మైండ్లోకి రాకూడదు. మీ నుంచి వాళ్ళు మీ మంచితనాన్ని నేర్చుకోవాలి, వినయాన్ని నేర్చుకోవాలి, ఒద్దికగా ఉండటం నేర్చుకోవాలి, ఇటువంటి మంచి విషయాలు నేర్చుకోవాలి. ఎలా చదువుకోవాలో వాళ్ళకి చెప్పాలి. చదువుకుంటే మీరు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చినాయా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. I have been associated with the students more than 30 years, 35 years, and still I am associated. I trained more than 1 lakh engineering, management, pharmacy, and even medical students. All professors, faculty members across South India, Maharashtra, and foreign country, మారిషియస్లో సుప్రీంకోర్టు జడ్జెస్ని అడ్రస్ చేసే అదృష్టం కలిగింది నాకు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను అహోరాత్రాలు నేను కష్టపడి ప్యాషన్తో నేను ఈ స్టేజ్కి వచ్చాను. మీలో కొంతమంది అయినా బాగుపడితే అందరూ బాగుపడతారు. శ్రద్ధగా విని ఇష్టంతో వింటే, ఇష్టంతో చేస్తే కష్టంగా అనిపించదు. ఇష్టపడి కష్టపడు. యు ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. మై గురూజీ టోల్డ్, డూ సంథింగ్ వాట్ యు లవ్ ఆర్ లవ్ సంథింగ్ వాట్ యు డూ. ఆర్ యూ ఏబుల్ టు గెట్ మీ? డూ సంథింగ్ వాట్ ఎవర్ యు లవ్ ఆర్ లవ్ సంథింగ్ వాట్ ఎవర్ యూ డూ. అబ్బాయిలకి ఇష్టమైన చిన్న ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అమ్మాయిని ప్రేమిస్తారు. అబ్బా ఎంత సిగ్గు. సిగ్గుపట్టి మగవాళ్ళని నమ్మకూడదండోయ్, జాగ్రత్త. అమ్మాయిని జస్ట్ ఫర్ ఏ ఫన్నీ థింగ్. యాక్చువల్లీ అప్పుడప్పుడు మనం సీరియస్గా ఉండటమే కాకుండా చిన్న చిన్న జోకులు కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి, మెసేజ్ ఓరియంటెడ్గా ఉండాలి. యు లవ్ సంబడీనా, ఆ లవ్ చేసిన వాళ్ళని, ఆ ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకోండి. లేదండి వీలు కాలేదు, ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంటే మీరు మీ జీవితంలోకి వచ్చిన భార్యని ప్రేమించండి. లేదండి నేను ప్రేమించిన ఆవిడ వెళ్ళిపోయింది, ఈవెన్ నేను ప్రేమించలేనంటే
ఆవిడిపోయే ఈవిడిపోయే. క్లియర్? మీకు కూడా అది వర్తిస్తుంది. అదేవిధంగా దాన్నే అంటారు వాట్ ఎవర్ యు డూ లవ్. వాట్ ఎవర్ యు లవ్ యు డూ ఇట్, ఆర్ లవ్ వాట్ ఎవర్ యు డూ. లేకపోతే దేనికి కాకుండా పోతారు. కొంతమంది చెప్తూ ఉంటారు, సార్ నేను ఇంజనీరింగ్ నాకు ఇష్టం లేదు సార్, నేను మెడిసిన్ చేయాలనుకున్నాను, మా అమ్మ నాన్న యాక్చువల్గా కష్టపెట్టి దీంట్లో జాయిన్ అయ్యాను సార్ ఇంజనీరింగ్లో అంటాడు. ఓకే, అది ఎలాగా కాలిపోయావు, దీన్నైనా ప్రేమించు. లేకపోతే దీనికి కాకుండా పోతావు, దానికి కాకుండా. ఎంత మీనింగ్ ఉందో చూడండి. అలా ఎప్పుడు అనుకోవద్దు మీరు. వాట్ ఎవర్ యు డూ లవ్. అండర్స్టాండ్? హౌ మెనీ పీపుల్ వాంట్ టు బికమ్ IAS ఆఫీసర్స్? కమ్ ఆన్. 21st century IAS అకాడమీలో చాలామంది IAS గోల్ లేకుండా జాయిన్ అయ్యారన్నమాట. ఓహో, గోల్ ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. IAS సంబంధించిన ఇంకో అకాడమీ ఉంది, హైదరాబాద్లో ఉంది. దే రెగ్యులర్లీ కాల్ మీ. ఓన్లీ IAS IPS వాళ్ళని పిలుస్తారు. IAS IPS కాని వాళ్ళు నన్ను ఒక్కనే పిలుస్తారు. నా అదృష్టమో ఏంటో కానీ స్టూడెంట్స్ అంతా నన్నే ఎక్కువ లవ్ చేస్తారు. వై? బికాస్ దట్ ఈస్ దే ఆర్ గ్రేట్ పీపుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, దట్ ఈస్ ద థింగ్. మీరు కూడా ఏదో చేద్దాము అని మీరు రావటం కాదు. ఏదో అయితే అవుతుంది, లేకపోతే లేదంటే. దీస్ పీపుల్ డు నాట్ హ్యావ్, అట్లీస్ట్ దే హ్యావ్ ఫోకస్, గోల్స్. ఒక IAS ఆఫీసర్ అవ్వాలని ఒక గోల్ ఉంది, మిగిలిన వాళ్ళకి ఏ గోలు లేదు. మై డియర్ ఫ్రెండ్స్, వెదర్ ఇట్ ఈస్ ఎ గీతా or Quran or Bible, it was told, without goals people perish. మనకి జీవితంలో గోల్స్ ఎప్పుడైతే లేవో అవి ఆ బతుకు ఉన్నా ఒకటి, చచ్చినా ఒకటి. గమ్యం లేని బతుకు ఎందుకండి? ధ్యేయం లేని బతుకు ఎందుకండి? విజన్ లేని బతుకు ఎందుకండి? డెస్టినేషన్ తెలియని ప్రయాణం ఎందుకండి? బస్సులో కూర్చుని ఎక్కడికి వెళ్తావు బాబు, నాకే తెలియదు, ఎక్కడికి వెళ్తావు, ఇచ్చే టికెట్ అంటే. సే దట్ ఈస్ ద బతుకు. ఇది మందే కాదు ఈ ప్రాబ్లం, మనుషులు ఎక్కడున్నా ఒకటే, బికాస్ మనుషులంతా ఒకటే కాబట్టి. సిట్ ప్రాపర్లీ, డోంట్ సిట్ లైక్ దట్. సిట్ ప్రాపర్లీ, అటెంటివ్లీ, మేక్ అన్ ఐ కాంటాక్ట్ త్రూ అవుట్ ది సెషన్. ఎవరికైనా ఇటువంటి ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్. నా సెమినార్లో 2000 పీపుల్ ఉన్నా, దే మేక్ ది ఐ కాంటాక్ట్, పిన్ డ్రాప్ సైలెన్స్. 2000 పీపుల్, మైండ్ ఇట్. ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ అనేది లేకపోతే వేస్ట్. వాడు బతికినా ఒకటే, చచ్చినా ఒకటే. సార్ నాకు బతకటం ఇంట్రెస్ట్ లేదంటాడు వాడు ఒక్కొక్కడు. సార్ నాకు అది చదవటం ఇష్టం లేదు సార్, చదివే ఇష్టం లేదంటాడు ఒకడు. ఇష్టం లేని పని ఏమీ చెయ్యలేరు, మనస్ఫూర్తిగా చెయ్యలేరు, త్రికరణ శుద్ధిగా చేయలేరు. ఇష్టపడి కష్టపడండి. ఇష్టంతో చేసేది కష్టంగా అనిపించదు, కష్టంతో చేసేది ఇష్టంగా అనిపించదు. ఇష్టపడి కష్టపడు. అండర్స్టాండ్? నీకు ఇష్టం ఉందనుకోండి, టైం తెలియదు, మాటికి టైం తీసుకున్నాడంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు. నీకు ఇష్టమైన పని చేయండి. సపోజ్ యూ లవ్ క్రికెట్, అబ్బా ఎంత ఇన్ని గంటలు అయిపోయినా సరే, ఆడి 6 కొడితే నీకు ఆనందం, ఆడు 4 కొడితే నీకు సునక ఆనందం. మనకు వచ్చేది ఏం లేదు, ఆనందం. టైం వేస్ట్. ఆ టైంలో నువ్వు ఎన్ని క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకోవచ్చు.
క్రికెట్ చూడొద్దంటలేదు, నువ్వు చదువుకున్నాక క్రికెట్ చూడు. ఈరోజు నేను క్రికెట్ చూడాలి అనుకున్నప్పుడు నీ ఫినిష్ యువర్ వర్క్, టుడేస్ వర్క్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రెజెంటేషన్. మేక్ ఎన్ ఐ కాంటాక్ట్, మేక్ ఎన్ ఐ కాంటాక్ట్. హలో. So that is very, very crucial. I make an eye contact with everyone sitting here. Hello. So that is the thing. You need to make an eye contact. Well, మీరు కాలేజీకి ఎందుకు వస్తున్నారు? సిల్లీ క్వశ్చన్లా ఉంటుంది కదా. కమాన్, వై ఆర్ యూ కమింగ్? ఏంటి నా బొత్తిగా ఇది కూడా తెలియదా? మేము కాలేజీకి వచ్చాం చదువుకోవటానికి, బ్యాగులు వేసుకుని వచ్చాం. మరి ఎందుకు చదువు? చదువు ఎందుకు? నాలెడ్జ్. నాలెడ్జ్ ఎందుకు? మేక్ ఇట్ ఫాస్ట్. కమాన్. దేనికమ్మా? సక్సెస్. ఓయమ్మో, చదివితే సక్సెస్ వస్తుందా? ఓ వెరీ గుడ్, వండర్ఫుల్. సక్సెస్ అంటే ఏంటమ్మా? సక్సెస్ అంటే ఏంటి? అచీవింగ్ ది గోల్. గివ్ హర్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. వెరీ గుడ్. వాట్ ఈజ్ యువర్ గోల్? ఓ వండర్ఫుల్, ఫెంటాస్టిక్, వెరీ గుడ్. మరి ప్లానింగ్ చేసేవా? ప్లానింగ్ చేసుకున్నావా జాగ్రత్తగా ఎలా అవ్వాలనేది? అబ్సెషన్గా ఉండాలి. అబ్సెషన్ అంటే ఏంటో తెలుసా? కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా, రోజా పాట ఉంది చూడు, కనుమూస్తే నీవు చూడు. ఆ విధంగా అబ్సెషన్ అంటారు. నిద్రపోయినా అదే కనిపిస్తుంది, కళ్ళు తెరిచినా అదే కనిపిస్తుంది, కళ్ళు మూసినా అదే కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్సెషన్. అర్థమైందా? ఇప్పటి వరకు గోల్ పెట్టుకుని వాళ్ళు ఎవరుంటే ఈ క్షణం నుంచి గోల్ పెట్టుకోండి. మే నాట్ బి ఐఏఎస్ ఆఫీసర్, సంథింగ్. What is the qualification of Sachin Tendulkar, god of cricket? Come on. 8th failed. Next, ఏదో జబర్దస్తి మళ్ళీ 10th కూర్చోబెట్టి 10th also failed. But he became a god of cricket. Do whatever you love. స్టడీస్ అంటే నీకు ఇంట్రెస్ట్ లేకపోతే డోంట్ వేస్ట్ యువర్ టైం. నటించకు, దయచేసి నటించకు, ఆత్మవంచన చేసుకోకు. దిస్ ఈజ్ యువర్ లైఫ్. డూ సంథింగ్ వాట్ యు లవ్. యు ఎక్సెల్ లైక్ ఎనీథింగ్. అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్? క్లియర్? దట్ ఈస్ ద థింగ్. నీకు ఇష్టమైన పని చేయి, నీకు ఉపయోగపడాలి, నలుగురికి ఉపయోగపడాలి. వెల్, సో మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ గోల్ ఇన్ యువర్ లైఫ్. వితౌట్ గోల్స్ పీపుల్ పెరిష్. చచ్చిన వాళ్ళతో సమానం. వాళ్ళు బతుకున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ 820 crore పీపుల్. ఇంకా పెరిగే ఉంటారు ఈసారికి. 820 crore పీపుల్ ఇన్ ద వరల్డ్. అందులో 146 crores మన ఇండియన్సే. స్వాతంత్రం వచ్చాక మనం సాధించింది ఏంటమ్మా? తింటాం, జనాలను పెంచటం. వా, నెంబర్ 1. Do you think that all these people are human resources? No. దాంట్లో 95% పీపుల్ ఆర్ యూజ్లెస్. వాడికి వాడే పనికిరాడు.
వాళ్ళకి వాళ్ళే పనికి రారు. ఎందుకంటే గోల్స్ లేవు ఇప్పుడు దేన్ని సాధించాలని. యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, అడ్వాన్స్డ్ కంట్రీస్, సో మెనీ కంట్రీస్ ఆర్ దేర్, స్విట్జర్లాండ్, యూకే అండ్ ఆల్ దీస్ థింగ్స్, సో మెనీ. ఇక్కడ మన శాలరీ ఎంతంటే నెలకింత అండ్ ఇయర్కి ఇంత అని చెప్తాం మనం, ప్యాకేజ్. బట్ advanced countries like US, Canada, Australia, UK, how many dollars you can pay per hour, per minute? నాకు ఎన్ని డాలర్స్ ఇస్తావు, ఒక మినిట్ పని చేస్తాను. మన వాళ్ళు మనతో ఇయ్యరు. వాళ్ళు ఒక్క నిమిషానికి ఎంత ఇస్తావు నాకు. దట్స్ ద వే ఆఫ్ థింకింగ్. యద్భావం తద్భవతి. మనం ఏం ఆలోచిస్తే అదే జరుగుతుంది. ఈ భగవంతుడు ఇచ్చిన వరం ఈ మైండ్. నువ్వు ఏది అనుకుంటే అదే జరుగుతుంది. నువ్వు అనుకో, ఎందుకంటే నీ మీద నీకు నమ్మకం లేదు. కంప్యూటర్ వాజ్ ఇన్వెంటెడ్ బై who? Charles Babbage. He said this computer, each computer, highly configured computer, can work 10,000 people work. ఒక 10,000 మంది కష్టపడి పనిచేసే వాళ్ళు పని ఇది చేస్తుంది. But it was invented by human being. AI also invented by human being. ML also invented by the whole technology. మనిషే సృష్టిస్తున్నాడు. అనుకుంటే ఎన్నైనా సాధించగలుగుతాం మనం ఎంతసేపు ఎవరు సృష్టిస్తో దాన్ని వాడుకుంటామే. వాడుకోవటం కూడా తెలియదే, దాన్ని ఉపయోగించుకోవటం కూడా తెలియదే. Out of 820 crore, only 1% are toppers. And 5% of the people are successful people. Remaining people are 95% are mediocre, chalani batukulu. అలా గోల్స్ లేవు, ఉన్నతంగా ఆలోచించలేరు. బ్యూటిఫుల్ టెక్నాలజీ. ప్రపంచంలో 2 కులాలు, 2 మతాలు. ఏంటవి? మంచి చెడు. ఈ కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు ఇవన్నీ మనం పెట్టుకున్నవి, పట్టుకొచ్చినవి కాదు. రాజులు రాజ్యాలేలే కాలం పోయింది, ప్రజలే రాజ్యం. ఒక వాళ్ళ కులపు వాళ్ళే క్షౌరం గీసే కాలం పోయింది, అందరూ గీసుకుంటున్నారు. ఫలానా వాళ్ళే మామూలుగా బట్టలు ఉతికే వాళ్ళు, ఇప్పుడు అందరూ ఉతుక్కుంటున్నారు. ఫలా ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడా? వాడు కులం ఐఏఎస్ ఆఫీసర్ కులమా? ఆటో నడుపుకునే వాడి పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు. ద టెక్నాలజీ, దీన్ని పాజిటివ్గా ఆలోచించుకోవచ్చు, తీసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు, నెగిటివ్గా ఉపయోగించుకోవచ్చు. My dear friends, there are 3 types of people. One type of people are, they are talking about other people. వాడు ఎలా అంట కదా, ఈ అమ్మాయి ఎలా అంట కదా, అది ఎలా బాగా జరిగింది, మంచి బాగా జరిగింది. ఎంతసేపు టైం అంతా వేస్ట్ చేసాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి. ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే ఎంత ఇంట్రెస్టో, సునకానందం, అదో ఆనందం. ఆగండి, మరి నీ ఇంట్లో దెబ్బలాడుకోరా? నీ ఇంట్లో కొట్లాడుకోరా? నీ ఇంట్లో కేకలు వేసుకోరా? కోపాలు వచ్చినప్పుడు వివేకం పోతుంది, వివేకం పోతే బూతులు వస్తాయి.
మరి నీ ఇంట్లో జరగవా? వాళ్ళ ఇంట్లో జరిగితే ఒకటి, నీ ఇంట్లో జరిగితే ఒకటి. ఆ విధంగా వినటం వల్ల, అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల నీకేదైనా కలిసి వస్తుందా? ఈ పని చేసే వాళ్ళు ఎవరు? యూజ్లెస్ పీపుల్. వాళ్ళ గోల్స్ లేవు, ఏమీ లేవు. పని పాట లేని వాళ్ళు చేసే పనులు ఇవే. పని పాట ఉండే వాళ్ళకి ఇవేమీ పట్టించుకోరు. అలాగా, ఓకే. My dear friends, my seminar is not only my qualification, whatever I learned. I did my masters, I did my honors, become honors. Only one university, one college only at that time, throughout Andhra Pradesh, United Andhra Pradesh. So afterwards I did my masters in public personal management. Afterwards I did my postgraduate diploma in HRD. ఎందుకు చెప్తున్నానంటే, ఎలా మారుతుంది జీవితం అనేది. I was a topper. ఎన్నోసార్లు కంపెనీ సెక్రటరీ చేద్దామని రిజిస్ట్రేషన్ చేయటం, అబ్బబ్బో ఇలా చదివితే కాదు, బాగా చదవాలి, అమ్మో చదవలేదు అనేయటం, పోస్ట్ పోనింగ్ వితౌట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్. పోస్ట్ పోనింగ్. యావరేజ్ స్టూడెంట్ యొక్క దౌర్భాగ్య పరిస్థితి అదే. వాళ్ళు చదవరు, కష్టపడరు. వితౌట్ హార్డ్ వర్క్ నథింగ్ ఈజ్ పాసిబుల్. నో స్కిల్స్. ఈ స్కిల్స్ ఆ టైంలో మాకు తెలుసుంటే ఇంకా ఎంతో కష్టపడి ఎంతోమందికి నేను ట్రైనింగ్ ఇద్దాను. 1,00,000 మందే కాదు. I could have given more people. The moment I became a motivational speaker, it changed my life. Universities are inviting me. That's the thing, my dear friends. దీనికి ఆడియో ఉందా అండి? హలో, ఆడియో is there? Audio? Okay, we'll forget about it. So, my dear friends, that is the thing. My seminars are with the full of experience, skills with experience. I learned from other people's experience and my own experience. These are all tested, proven, scientific principles which will be applicable throughout the world. My subject is necessary for all people across the world. Mind it. My Guruji, Jim Rohn, he earned something around $500 million. His net worth value is no more. I became his Ekalavya Shishya after his death. By listening to audio programs and video programs, I was inspired by his speech. And today I'm inspiring the thousands of people. What a beautiful thing. $500 million. How many lakhs? How many? Actually, thousands of millions. $500 million. So, my dear friends, you earned like anything. I never seen him after his death. I became his student. Ekalavya Shishya. అలా ఏకలవ్య శిష్య ఇంకో ఒక ఆయనకి అయ్యాను నేను, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన్ని చూశాను నేను. బట్ పాడుతా తీగ ఇన్స్పైర్డ్ millions of people across South India. చాలామంది సింగర్స్కి అది గొప్ప స్ఫూర్తి. That's the thing. Anyway, my dear friends, what I was telling you. Pardon? People. One type of people talk about other people, gossip. And other type of people
they are called useless people. Can they get anything? And second type of people, they talk about the events. Bahubali, first part 650 crores వచ్చింది. నీకేం వచ్చింది? బొచ్చు. నీకేమైనా వచ్చిందా? Was there any message to change your life? To pass your IAS? No message. డైరెక్టర్ అంటాడు, మెసేజ్ ఇస్తే ఎవడో చూడు సార్, అంత టెక్నాలజీ. దే ఆర్ కాల్డ్ యావరేజ్ పీపుల్. బాహుబలి ఫస్ట్ పార్ట్ 650 crores, సెకండ్ పార్ట్ 1800 crores. నీకేమొచ్చింది? ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్. నేను ఎప్పుడైనా ఇండియన్ బ్యాటింగ్ చూస్తాను, బాగోపోతే అది కట్టేస్తాను. ఇండియన్స్ ఆడితేనే చూస్తాను. అంటే వాళ్ళు బౌలింగ్ చేస్తే అంత నాకు బౌలింగ్ ఎంతగా ఇష్టం ఉండదు, బ్యాటింగ్ అంటే నాకు ఇష్టం. నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఆర్ 2. Number 1 Kapil Dev, number 2 Sachin Tendulkar. You don't know, my son's name is Kapil Dev. So my dear friends, when you learn something, and third type of people, wonderful, you remind me, thank you. So అక్కడ ఎప్పుడైనా ఏదైనా చెప్తా నేను ఒక పాయింట్ మిస్ అయితే ప్లీజ్ రిమైండ్ మీ. ఫ్లోలో వి మిస్ సమ్ టైమ్స్. మీకు ఎక్కువ చెప్పాలి, ఉన్న టైంలో ఎక్కువ చెప్పాలనే తపనలో ఎక్కడైనా మిస్ అవ్వచ్చు కొన్ని. ప్లీజ్ రిమైండ్ మీ. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఆర్ దే టాక్ అబౌట్ ఐడియాస్. 10 people are there. మీరంతా ఎక్కడ క్యాంటీన్లోనో మెస్లోనో కలిశారు. కూర్చున్న టైంలో ఇంకా ప్రిపేర్ కాలేదు ఫుడ్. ఆ పనికిరాని మాటలు ఆపి, మన సబ్జెక్ట్ ఉంది టుడే అండ్ కామర్స్ పీపుల్, లెట్ us talk about actually particular subject, economics, or talk about a particular topic in commerce. Each one for a particular topic, each one shares 2 to 3 points. 10 into 3, 30 points. That is called brainstorming session. That's the wonderful way of learning. Amma, నీ పేరేంటి? Can you get up? కొంచెం గట్టిగా. షణ్ముఖాస్. అచ్చా, నా దగ్గర ఒక రూపాయి ఉంది, నీ దగ్గర రూపాయి ఉంది. I give my 1 rupee to you, you give your 1 rupee to me. How many rupees do you have? 1 rupee. Wonderful. I have one idea. I share my idea with you. You have one idea. You share your idea with me. How many ideas do you have? 2 ideas. That is the magic of exchanging ideas. That's the thing. That is called brainstorming session. If you want to learn, there is a lot to learn from the people sitting here, including me also. I can learn from you. నాకే అన్నీ తెలుసు అనుకుంటే వాడంతటి మూర్ఖుడు ఇంకొకళ్ళు లేడు. They don't know, they do not know anything. టాపర్ అయినా వాడికి పర్టికులర్ పర్సంటేజ్, యాక్చువల్గా పర్టికులర్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్స్కి వచ్చాయి. ఆర్ యూ గెటింగ్ మీ? యూ పాస్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్ ఇన్ ఎ పర్టికులర్ క్వశ్చన్స్ ఆస్క్డ్. నాలెడ్జ్ ఈజ్ అన్ ఓషన్. నీ లైఫ్ అంతా, హౌ మెనీ ఇయర్స్ యూ లివ్ యూ డోంట్ నో. బర్త్ ఈజ్ నాట్ విత్ ఇన్ అవర్ హ్యాండ్. Death is not within our hand. Between the birth and death, the life is there. That is there within our hand. My dear friends, జీవితమంతా చదువుకుంటే, నువ్వు చనిపోయేంత వరకు, పుట్టినప్పటికీ చనిపోయేంత వరకు చదువుకుంటే, అంటే 50% సగభాగం నిద్రకే సరిపోదు. మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అన్నాడు. పాటలు ఘంటసాల గారి పాటలు.
మత్తు వదలరా నిదుర మత్తు వదలరా, ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవుదురా. మత్తు వదలరా నిదుర మత్తు వదలరా, జీవితమును సగభాగం నిద్దురకే సరిపోదు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపో. అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానకనే వ్యర్థంగా చెడతాడు. దట్ ఈస్ ద థింగ్. Beautiful. All the songs used to have message. Nowadays there is no message, only massage. మెసేజ్తో వినోదంతో కూడుకున్నటువంటి విజ్ఞానం, విజ్ఞానంతో కూడుకున్నటువంటి వినోదం శాశ్వతంగా ఉండిపోతాయి. మన ఘంటసాల గారు చనిపోయి 52 years అయింది. స్టిల్ హీ ఈజ్ రిమెంబర్డ్ బై ఆల్ తెలుగు పీపుల్. Well, dear friends, what do you mean by success? అమ్మా నువ్వు చెప్పు, సక్సెస్ అంటే ఏంటి? Sir, first we have to set our goals, sir. After that, work our goals. Work out with our goals. See, goals are different to the different people. Success is different to the different people. ఒకడికి హెల్త్ లేని వాడికి హెల్త్ బాగుండటం పెద్ద గోలు, అదే సక్సెస్. డబ్బులు లేని వాడికి డబ్బులు రావటం పెద్ద సక్సెస్. హ్యాపీనెస్ ఉండదు ఒకవాడికి. ఈ రోజున గట్టిగా అండర్లైన్ చేసి రాసుకోండి. జీవితంలో హ్యాపీగా బతకాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి జీవితం మీద. నెంబర్ 2 హ్యాపీనెస్. నెంబర్ 3 ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ వర్కింగ్ ఫర్ అచీవింగ్ యువర్ గోల్. ఫస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్. నెక్స్ట్ హ్యాపీనెస్. అరే నవ్వు, డోంట్ పోస్ట్ పోన్ యువర్ హ్యాపీనెస్. ఈ టైంలో నువ్వు హ్యాపీగా ఉండకపోతే ఇంకెప్పుడు హ్యాపీగా ఉండలేవు. ఏమన్నా డబ్బులు ఇట్టు కొనుక్కోవాలా? హ్యాపీనెస్ అమ్మా, సంతోషంగా. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? నువ్వు గోల్ పెట్టుకుని కష్టపడి అచీవ్ చేస్తే హ్యాపీనెస్ వస్తుంది. యువర్ మైండ్ విల్ టెల్ యూ, కమ్ ఆన్, ప్యాట్ యువర్ సెల్ఫ్, ఫెంటాస్టిక్. ఎవ్రీ మూమెంట్ లేవగానే ఐ వాంట్ టు బి హ్యాపీ టుడే, ఐ వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎంజాయింగ్ అంటే కొంతమంది ఎదవలా అనుకుంటారు. చేసే పని చేయకుండా ఉండటమే ఎంజాయింగ్. గోల్స్ లేకుండా లేకుండా ఎదవ బతకటమే ఎంజాయ్. సారీ మై డియర్ ఫ్రెండ్స్, అది ఎంజాయ్ కాదు. ఇది తీసుకుని చూడకూడని అన్ని నెగిటివ్ థింగ్స్ చూస్తే ఎంజాయ్. నాశనం అయిపోతున్నారు. డాక్టర్ చేతిలో ఉన్న చాకు, నైఫ్ విల్ సేవ్ ఏ పర్సన్. అదే కసాయి వాడి చేతిలో ఉంటే, మర్డరర్ చేతిలో ఉంటే ప్రాణాన్ని తీస్తుంది. అక్కడ ప్రాణాన్ని పోస్తుంది, ఇక్కడ ప్రాణాన్ని తీస్తుంది. సేమ్ థింగ్ యువర్ సిస్టమ్, యాక్చువల్లీ యువర్ మొబైల్, అవర్ మొబైల్స్ ఆల్సో. టుడే నేను ఆ మహానుభావుడు నేను ఒక మెంటర్గా స్వీకరించడానికి కారణం ఇదే. టెక్నాలజీ. మీ సబ్జెక్ట్స్ అన్నీ వాటిలో ఉన్నాయండి. ఎంతమంది చదువుకున్నారు? ఐ లర్న్డ్ ఎ లాట్. ఒకప్పుడు ఏదైనా తెలియపోతే వాళ్ళని వీళ్ళని అడగాల్సి వచ్చేది. నో, ఫటాఫట్ దీంట్లో జస్ట్ వాట్ ఎ టెక్నాలజీ. ఇంగ్లీష్ యూ కెన్ లర్న్ లైక్ ఎనీథింగ్. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. షార్ట్కట్లో ఐఎమ్ వాకింగ్, నేను నడుస్తున్నాను, ఐఎమ్ వాకింగ్,
అండ్ నేను పరిగెడుతున్నాను, ఐఎమ్ రన్నింగ్, దట్ ఈస్ నాట్ ఇంగ్లీష్. ఆ ముక్కుని 20 పెట్టుకుని వెళ్తారు, అందులో ఎవరిదైనా చేంజ్ అయితే బికమ్ ఇంగ్లీష్, బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. డైలీ 15 minutes ఇంగ్లీష్ లెర్నింగ్కి నేర్చుకోండి మీరు. English is the language which is the technique of 26 letters. Communication is different, language is different. Communication is a beautiful subject. Your voice, your expressions, your smile, your body language. We all belong to one family, that is the humanity. Humanity is like an ocean. If a few drops of the ocean become dirty, ocean does not become dirty, told by Mahatma Gandhi. మనంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళం, మానవులంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. లైక్ అన్ ఓషన్. ఆ ఓషన్లో ఫ్యూ డ్రాప్స్ కుళ్ళిపోయిన వాళ్ళు ఎదవలు ఉంటే ఓషన్ అంతా పాడైపోయినట్ట లెక్క. ఆ మహానుభావుని అర్థం చేసుకోవటానికి ఈ ప్రజెంట్ జనరేషన్కి కొన్ని దశాబ్దాలు పడతాయి. ఐఎమ్ టెలింగ్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఆల్ టాపర్స్ దే కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. దే నో వాట్ ఈజ్ ఇంపార్టెంట్, what is not important, what is crucial, what is not crucial, what is required, what is not required, what is necessary, what is not necessary. They know because they have the common sense. మనిషికి పశువుకి తేడా ఏంటి? కామన్ సెన్స్, విచక్షణ జ్ఞానం. అది కోల్పోతుంది ప్రజెంట్ జనరేషన్. ఏదైతే ఇంపార్టెంటో తెలియదు, ఏది ఇంపార్టెంట్ కాదో తెలియదు, ఇంపార్టెంట్ కానీ అన్నీ చేస్తున్నారు. ఏదైతే పనికిరాదు, జీవితాన్ని నాశనం చేస్తుందో అదే చేస్తున్నారు. చూడండి, పిచ్చి పిచ్చి సినిమాలు రావటం, పిచ్చి పిచ్చిగా సినిమాలు చూడటం, సక్సెస్ అట్ట. ఏం స్టోరీలండి, ఏం ఇది? నాకు అర్థం. ఎక్కడ పోతున్నాం మనం? డగడగడగడగడగడగడగడగా చిక్ 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 కాల్ చేయటం, వీళ్ళు చూసేయటం, పిచ్చి పిచ్చి అన్నీ చూపించటం, పిచ్చి పిచ్చి అన్నీ చూసేయటం, పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదించటం. వాళ్ళ టెండెన్సీ ఏంటి? జనాల వీక్నెస్ని ఎన్కాష్ చేసుకోవటం, అంతేగాని ఇది వద్దమ్మా, ఇలా వచ్చేయి. దొంగలు హీరోలా ఏంటండి? వాట్ ఈస్ దిస్? ఆ పిక్చర్ హిట్టా? ఆ పిక్చర్ చేస్తానికి ఎగబడి చచ్చిపోవటమా? ఏంటండి? నాకు అర్థం కాదు. వేర్ వీఆర్ గోయింగ్, వాట్ వీఆర్ షోయింగ్. టీచ్ దెమ్ సంథింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఆల్ ది పీపుల్ టు కమ్ అప్ ఇన్ ద లైఫ్. నో. ఎనీవే, we can't change the people, those who are reluctant to be changed. If you try to change them, they are not changing, you will be changed. Are you able to understand? Clear? Clear? వాడు మారని వాడిని మార్చడానికి ప్రయత్నిస్తే వాడు మారడు, మనం మారిపోతాం. మూర్ఖులు ఉన్నారు, మూర్ఖులున్న వాళ్ళకి ట్రైనింగ్ పనికి రాదు. Training is very, very important. My dear friends, let me tell you, there are two types of skills. Entivi? There are two types of skills. One is hard skills. Second is soft skills. First is hard skills. Next is soft skills. Hard skills ante enti? What do you mean by hard skills? Whatever we learn from our college, that is academic knowledge, conceptual knowledge, technical knowledge, these are all called hard skills. Mathematics, English, science, this is a completely hard skill. Soft skills. Hard skills are pertaining to IQ, ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. ఎప్పుడైతే మన సబ్జెక్ట్లో మన మాస్టర్స్ అవుతామో ఐక్యూ బాగుంటుంది, మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. బట్ సాఫ్ట్ స్కిల్స్, వాట్ ఆర్ ది సాఫ్ట్ స్కిల్స్? సాఫ్ట్ స్కిల్స్ ఆర్, లిసన్ టు మీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్.
Soft skills are pertaining to emotional intelligence. Listen to me carefully. Very costly subject. Emotional intelligence. What do you mean by emotions? You need to control your emotions. What are the emotions? Thousands of emotions are there. Anger is the biggest emotion. When you become anger, your common sense is gone. ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు, ఏం చేస్తున్నావో నీకే తెలియదు. నార్మల్గానే అలా ఉన్నారనుకోండి జనాలు, నో కామన్ సెన్స్. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ది పీపుల్, బాధపడుతున్నాను. వేర్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్? దేనికైనా ఒక హద్దు ఉండాలి కదా, అజ్ఞానానికి కూడా హద్దు ఉండాలి కదా. హద్దులు మితిమీరిపోయారు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోకపోతే మనకి భగవంతుడిచ్చినటువంటి ఈ మైండ్ పవర్, కామన్ సెన్స్ ఇస్ గాన్. హౌ మెనీ సెన్సెస్ ఆర్ దేర్? 5. What are they? Sight, smell, taste, listen. Not hearing. Hearing అంటే మనం క్లాస్లో చేసేది. ఇక్కడి నుంచి వింటాం, ఇక్కడి నుంచి వదిలేస్తాం. లిజన్, ఇక్కడి నుంచి వినాలి, ఇక్కడికి వెళ్తుంది. అండర్స్టాండ్ ఇట్, రిజిస్టర్ ఇట్, కీప్ ఇన్ యువర్ మెమరీ. దట్ ఈస్ యువర్ సబ్జెక్ట్. దట్ ఈస్ కాల్డ్ లిజనింగ్. వీ డోంట్ లిజన్. కమ్యూనికేషన్లో పార్ట్ లిజనింగ్. 99% ఆఫ్ ది పీపుల్ డోంట్ లిజన్. లిజన్ చేస్తే బాగుపడతారు. అమ్మ నాన్న, అమ్మ జాగ్రత్త, అమ్మ జాగ్రత్త, జాగ్రత్త వెళ్ళిరా. ఆడపిల్ల బయటికి వెళ్ళి వచ్చేంతవరకు, ఆడపిల్లే కాదు అబ్బాయి అయినా సరే, బయటికి వెళ్ళి వచ్చే వరకు వాళ్ళు గుండె దడదడ కొట్టుకుంటూ ఉంటుంది, ఏమవుతుందో ఏమలా ఉంటారో అని. ఎస్పెషల్లీ ఆడపిల్ల. జాగ్రత్త అమ్మ అనే దాంట్లో ఎంత మీనింగ్ ఉందో అనుభవిస్తే తెలుస్తుంది. 5 minutes లేటుగా వస్తే తట్టుకోలేరు వాళ్ళు. ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు స్వార్థంతోనే మన దగ్గరికి వస్తారు. ఏ స్వార్థం లేకుండా నువ్వు నవ్వితే నవ్వుతూ, బాధపడితే బాధపడుతూ, అనుక్షణం నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఇద్దరు. వాళ్ళే ఎవరు? వాళ్ళు పేరెంట్స్. డు యు నో ది వాల్యూ ఆఫ్ యువర్ పేరెంట్స్? వాళ్ళు ఒక్కసారి పోతే మళ్ళీ రారు. మనం ఏదైనా సాధించాలంటే పంచుకునే మనుషులు ఉండాలి. ఆ పంచుకునే మనుషులు లేనప్పుడు సాధించిన ఒకటే, సాధించకపోయినా ఒకటే. మనతో తిరుగుతూ ఉంటారు, మన గోతులు తీస్తూ ఉంటారు, మనల్ని అవమానిస్తూ ఉంటారు, మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, మనల్ని డిమోటివేట్ చేస్తుంటారు. దే ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్. దయచేసి వాళ్ళ దగ్గర ఉండకండి. కట్ ఆఫ్ ఇమీడియట్లీ. దే ఆర్ నెగటివ్ పీపుల్. వాళ్ళ దగ్గర ఉంటే మీ దగ్గర ఉన్న జ్ఞానం అంతా నాశనం అయిపోతుంది. ఎందుకు పనికిరాని సొంటల కింద తయారవుతారు. అదే వాళ్ళ ధ్యేయం. అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్? నెవర్ గెట్ అసోసియేటెడ్ విత్ ది నెగటివ్ పీపుల్. ఎవడైతే మనల్ని గౌరవించడో, ఎవడైతే మనల్ని విమర్శిస్తాడో, ఎవడైతే మనల్ని అనుక్షణం బాధ పెడతాడో వాడు స్నేహితుడు కాదు. వాడి దూరం ఎంత తొందరగా దూరం అయిపోతే అంత మంచిది. ప్లీజ్ డోంట్ అలౌ సచ్ పీపుల్ ఇన్ టు అవర్ లైఫ్స్. అలా అని కొంతమంది ఏం చేస్తారు, మామూలుగా మొలగ చెట్టు ఎక్కిస్తారు. ఏం లేకపోయినా ఉన్నట్టుగా చెప్తారు. ఆహా నల్లగా ఉన్నావు అని పట్టుకుని, ఎంత తెల్లగా ఉన్నావు అంటే వాడు మొలగ చెట్టు ఎక్కిస్తున్నాడు. జాగ్రత్తమ్మా. అందమైన లోకమని అందరూ అంటుంటారు. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ అన్నారు శ్రీశ్రీ గారు. జానకి పాడింది. బయటికి వెళ్తే తెలుస్తుంది. ప్లీజ్ బయటికి వెళ్తే ఫ్రీగా వదిలేస్తే బాగుండు. బయటికి వెళ్తే ఎంత కుళ్ళి ప్రపంచమో తెలుస్తుంది. గాంధీ గారు అన్నారు, ఏ నాడైతే ఆడది అర్ధరాత్రి పూట 12 గంటలకి ఒంటరిగా వెళ్ళి వస్తుందో, ధైర్యంగా వెళ్ళి తిరుగుతుందో, అదే రోజున మనకి స్వాతంత్రం వచ్చినట్టు. ఎమోషన్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఎమోషన్స్.
దీన్నే శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్పాడు. విషయవాంఛనను గూర్చి సదా మననము చేయువాని యందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును, క్రోధములను అవివేకము కలుగును, అవివేకములను బుద్ధిని కోల్పోవును, బుద్ధిని కోల్పోయిన వాడు జ్ఞానమును సంపాదించటకు అనర్హుడు. మై డియర్ ఫ్రెండ్స్, సుఖం వచ్చినప్పుడు స్పృహ లేనివాడు, దుఃఖం వచ్చినప్పుడు దిగులు చెందనివాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. బ్యాలెన్సింగ్ యువర్ ఎమోషన్స్, కంట్రోలింగ్ యువర్ ఎమోషన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ a beautiful subject. It is an ability to understand, identify, control the emotions of oneself and other people. ఎవరికైనా మతి చెదిరి వాడి ఎమోషన్స్ కంట్రోల్ తప్పి పిచ్చి పిచ్చిగా పేలాపం చేస్తుంటే వాడికి దూరంగా ఉండండి. వాడు మూలంగా మనకి ప్రమాదం వస్తుంది. వాడు ఏం మాట్లాడతాడో తెలియదు. వాడంటే వాడే కాదు, అమ్మాయిలు కూడా. అర్థం చేసుకోండి, ఆమెైనా అతడైనా. క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? దయచేసి ఎవరి స్నేహితులు కారో అర్థం చేసుకోండి. ఎవరి స్నేహంలో మీరు మామూలుగా ఎవరిని నమ్మకండి దయచేసి. ఓన్లీ అమ్మా నాన్న. మన పర్సనల్ విషయాలు ఉన్నాయనుకోండి, అమ్మా నాన్నకి తప్ప అడ్డమైన గాడిదలకి చెప్తాం మనం. మీ పర్సనల్ విషయాలు చూసి మిమ్మల్ని లోకు చేస్తారండి. రేపటి నుంచి ఫీలింగ్స్ మారిపోతాయి. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. డోంట్ disclose your personal matters with anybody. నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాను. డోంట్ టెల్ ఎనీబడి. డోంట్ టెల్ యువర్ ప్లాన్స్. నువ్వు ఎక్కడ అవుతాయి? పిచ్చి పిచ్చి ఇందులో జాయిన్ అయ్యే వాళ్ళంతా అవుతారా? డిస్కరేజ్ దే పీపుల్ డిస్కరేజ్ యూ, డిమోటివేట్ యూ, అన్ఇన్స్పైర్ యూ. మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి. చెబితే దాని శాంటిటీ పోతుంది. మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవ్వరికి ఎప్పుడు చెప్పకండి. ఏదైనా చెప్పగలిగితే అమ్మా నాన్నతో చెప్పండి. వాళ్ళే మనకు ఆత్మీయులు. ఎవరిని నమ్మకండి. డోంట్ బిలీవ్ ఎనీబడి. అందరూ మనలాంటి వాళ్ళే మంచివాళ్ళు అనుకోవద్దు, మోసపోతాం. బాయ్స్, అండర్స్టాండ్? క్లియర్? దిస్ ఈస్ కాల్డ్ విజ్డమ్, వివేకము. సుఖం వచ్చినప్పుడు స్పృహ లేనివాడు, సుఖం వచ్చినప్పుడు తట్టుకోలే, అలాగా, ఓహో, ఆహా, ఊహు. బర్త్డేకి అన్నీ పూస్తారు చూడండి, ఇక్కడ అక్కడ అక్కడ. ఏంటో ఆ పిచ్చుకోవాలి ఏంటో నాకు అర్థం కాదు. హ్యాపీ బర్త్డే అంతా పూసుకోవాలంటే ఇలాను ఎందుకు? కేకలు. పశుత్వానికి నాంది అది, పశుత్వానికి మారుపేరు. కాంట్ యూ సెలబ్రేట్ డీసెంట్లీ, హ్యాపీలీ? హగ్ అంటే మగాళ్ళని ఆడవాళ్ళు హగ్ చేసుకోవాలని కాదు. మగవాళ్ళు హగ్ చేసుకోండి, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు హగ్ చేసుకోండి. నువ్వు పెద్దదానివైతే విష్ చేయి, బ్లెస్ చేయి. చిన్నదానివైతే విష్ చేయి మనస్ఫూర్తిగా. అది ప్రేమతో చేసేది. అంతేగాని presently I am working for medical college as a motivational speaker and medical hostel in charge. కళ్ళారా చూస్తూ ఉంటాను. అర్ధరాత్రి గడ కేకలు, బొబ్బలు, పశువుల్లాగా. డోంట్ డూ ఇట్ డీసెంట్లీ. కంట్రోల్ యువర్ ఎమోషన్స్. అదే కంట్రోల్ తప్పటం అంటారు. కంట్రోల్. పశువుకి నీకు తేడా ఏముంది? అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్? ఎంత బాగా చెప్పాడో చూడండి భగవద్గీతలో. ఎమోషనల్, బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఆల్ ది యాక్చువల్లీ వెదర్ ఇట్ ఈస్ అ హార్డ్ స్కిల్ ఆర్ సాఫ్ట్ స్కిల్స్, దే ఆర్ ఆల్ పర్టైనింగ్ టు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్. Anger is one letter shorter than danger. Morning, whatever I taught, I am not teaching you. I am teaching you totally different, same subject. ఎవరైనా మార్నింగ్ ఈవినింగ్
కూర్చుంటే తెలుస్తుంది వాళ్ళకి, సార్ యువర్ సేమ్ సబ్జెక్ట్ డిఫరెంట్ ప్రెజెంటేషన్. సో మై డియర్, దట్ ఈస్ ద థింగ్. ఈ అవకాశం వాళ్ళకి రాలేదు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పాను, అవి మీకు మిస్ కాకూడదని మీకు కూడా చెప్పాలని ట్రై చేస్తున్నాను. బ్యూటిఫుల్ సబ్జెక్ట్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఆల్ టాపర్స్ ఇన్ ద వరల్డ్, దే రీడ్ ఆల్ దీస్ బుక్స్. Swami Vivekananda told, when there is a rift between your head and the heart, let the heart be followed. Heart skills will enhance your head. Big head, big problems. It leads to ego. Ego ante edging God outside. I know everything. What is there? Nothing. I know everything. What you know, you don't know that you do not know anything. Ego. 90% of the useless people are not able to learn anything because of ego. ఈగో జబ్బు డబ్బులు ఉన్న వాళ్ళకే కాదు, ఎంతమందికో ఉన్నాయి. నెగిటివ్ పీపుల్ అందరికీ ఈగో ఉన్నాయి. నెగిటివ్ క్వాలిటీస్లో, నెగిటివ్ ఎమోషన్లో ఈగో ఒకటి. లవ్ మితిమీరితే ఏమవుతుంది? మ్యాడ్. లవ్ ఈజ్ గాడ్ అనే వాళ్ళు లవ్ ఈజ్ బ్లైండ్ అంటున్నారు. మితిమీరకూడదు, శృతిలో ఉండాలి, శృతి తప్పకూడదు. శృతి మించి రాగాన పడనున్నది. నీ ఆనందం కూడా శృతి మించకూడదు. సో ఎమోషన్స్, థౌజండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఆల్ సాఫ్ట్ స్కిల్స్ ఆర్ హార్డ్ స్కిల్స్ అంటే చెప్పాను. సాఫ్ట్ స్కిల్స్, యువర్ యాటిట్యూడ్. థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఆర్ రిటన్ ఫర్ ది యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఏంటమ్మా? బిగ్ బాస్లో చెప్తారు చూడు, ఆమె యాటిట్యూడ్ అది, వాడు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. దట్ ఈస్ నాట్ యాటిట్యూడ్ యార్. కమ్ ఆన్, యు ఆర్ యూజింగ్ యాటిట్యూడ్ ఫర్ నెగిటివ్ థింగ్. పిచ్చి అదవులు, వాళ్ళకి యాటిట్యూడ్ అంటే ఏంటో తెలీదు. వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అంటే నెగిటివ్గా యు ఆర్ యూజింగ్ ఇట్. ఈగోకి మారు పేరుగా యాటిట్యూడ్ అంటున్నావు. యాటిట్యూడ్ ఈజ్ వే ఆఫ్ థింకింగ్. రైట్ డౌన్. Attitude is way of thinking, way of looking at the things, way of feeling. Attitude is way of thinking, way of thinking. Whatever you think, top secret in the world, top సీక్రెట్ ఆఫ్ ది టాప్ పీపుల్ ఇన్ ద వరల్డ్ చెప్తున్నాను మీకు, దేర్ వే ఆఫ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. వాట్ ఎవర్ యూ థింక్, ఇట్ హ్యాపెన్స్. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నెవర్ పాసిబుల్, బికాస్ యూ ఆర్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ లైక్ దట్. ఇఫ్ యూ థింక్ స్మాల్, స్మాల్ థింగ్స్ హ్యాపెన్. If you think big, big things happen. If you think that you are a great person, you are going to be a great person, provided you work hard. Okay? Attitude, behavior, creativity, desire, dedication, discipline, deadline, effective communication, focus, goals, honesty, integrity, loyalty, sincerity, interpersonal skills, intrapersonal skills, and your learning skills, leadership skills, managerial skills, marketing skills, negotiation skills, organizing skills, public speaking, presentation skills, and time management, team management, responding to the situation, not reacting to the situation, etc., etc., etc. So many are there. These are all called soft skills. ఇవి లేకపోతే లైఫే లేదు. Without hard skills, with only soft skills, people are becoming the toppers. With hard skills, without soft skills, people are not able to reach the peaks of their lives. Understand?
tomorrow she becomes a leader of an organization. సాటి పనివాణ్ణి హే ఇలారా అంటది. Do the employees like that? Behavior, communication, attitude. That's all. If you do not communicate properly, if you do not have manners, if you do not have values, if you do not have a positive mental attitude, if you do not know how to behave properly, you cannot be a good leader. People hate you. Beautiful subject అండి. అక్రాస్ ది వరల్డ్ అందరికీ కావాల్సిన సబ్జెక్ట్. ఓన్లీ టాపర్స్ ఓన్లీ నో, ఓన్లీ టాపర్స్, మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు దీని విలువ. What is the qualification of Bill Gates? College dropout. What was the qualification of Steve Jobs? College dropout. What is the qualification of Michael Dell? College dropout. I'm not asking you to drop out. Okay, don't take anything negatively. With skills, they have become toppers in the world. That is the power of soft skills. Bhagavad Gita, Quran, Bible, they are famous. Pavitra Granthalu, full of soft skills. Understand? Clear? ఒక పాట ఉంది, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. ఒక మహానుభావుడు చెప్పాడు, మనం ఎప్పుడైతే విజయం వరిస్తుందో, సక్సెస్ అవుతామో, అణిగి మణిగి ఒదిగి ఉండాలి. ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో అప్పుడు కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. అండర్స్టాండ్? సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా సమానంగా ఉండాలి. కొంతమంది ఏడుస్తారు, అయ్యో బాబాయ్ బాబాయ్ బాబాయ్. రాగం ఒకటి, అయ్యో అయ్యా, ఎక్కడొస్తుందో ఆ రాగం నాకు అర్థం కాదు. యాక్షన్, జనాల కోసం నటిస్తున్నారు. ఒకప్పుడు ఎవరైనా చనిపోతే సతీ సహగమనం చేసేవారు, సతి కూడా వాళ్ళతో తగలబడిపోయేది. ఇప్పుడు ఎప్పుడు చస్తాడా, ఎప్పుడు తీసుకుపోతారా అని చూస్తున్నారు. వాల్యూస్ పోయినాయండి. యూజింగ్ నెగటివ్లీ. బాగున్నారండి, మీ పేరేంటి, మీ నెంబర్ ఇస్తారా, సాయంత్రం పోయి ఐ లవ్ యూ, యూ లవ్ మీ. వీడు పక్కరా దొరికాడు, ముందు నాకు ఛార్జింగ్ చేయించు. ఛార్జింగ్ ఏంటి, ఫోనే కొనిస్తాను, ఐఫోన్ కొనిస్తా. పిచ్చి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. Using this bloody mission, electronic device, losing the lives of the people. ఏ ధ్యేయం లేకుండా ఉంటారు చూడండి. ధ్యేయం ఉన్నవాళ్ళు, వాల్యూస్ ఉన్నవాళ్ళు, స్కిల్స్ ఉన్నవాళ్ళు ఎవ్వడూ మార్చలేడు. అటు ఇటు కాకుండా ఉంటారు చూడండి, 50-50, వాళ్ళు మారిపోతారు. No control at all, no common sense at all. All change అయిపోతారు. Understand? Now I conduct actually this in final year engineering colleges. Intentionally I give actually in group discussion I give a subject, arranged marriages versus love marriage. One girl says, sir, in arranged marriage, people understand better, they love each other, but marrying the same person is boring. What a beautiful idea. అమ్మాయి అర్థం చేసుకుంటుందంట, ఓ పిచ్చిదానా,
మగవాడు బయటికి వెళ్తే ఏం చేస్తున్నాడో తల్లిదండ్రులకే తెలీదు. పిచ్చిదాన్ని నీకేం తెలిసే, అండర్స్టాండ్ అట, పెద్ద అండర్స్టాండ్. నిన్న కాక మొన్న వచ్చావు, వాడిని అండర్స్టాండ్ చేసుకుందంట. నో కామన్ సెన్స్. అమ్మా బాబుకే తెలీదు, నీకేం తెలుసు పిచ్చిదానా? అండర్స్టాండ్. మరి అండర్స్టాండ్ అయితే ఇన్ ద మార్నింగ్ డార్లింగ్, ఈవినింగ్ డివోర్స్. Generation. Anyway, my dear friends, success is different to the different people, and please note down. Success. American Executive Association made a research. They have actually got certain responses, and actually the responses falling into 4 groups. One group tell success means such as having material possessions, such as big cars, possessions, 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 such as big buildings, big cars worth of crores, gold and diamonds. ఎవరి దగ్గర ఇన్ని డైమండ్స్ ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు, సక్సెస్. ఎవరి దగ్గర ఎంత గోల్డ్ ఉంటే అంత చూపించుకోవటానికి గోల్డ్ అంతా వేసుకొని వెళ్తుంటారు చాలామంది, చూపించాలని. కొంచెంసేపు ఉండేటప్పటికి లైట్ ఆఫ్, గోల్డ్ గాన్. ఒక ఆవిడ బ్యాంగిల్స్ వేసుకొని స్టైలిష్గా బస్సులో కూర్చొని చెయ్యి ఇలా పెట్టి ఊపుతుంది. అక్కడ కట్ చేసి తీసుకుపోయారు. మోస్ట్ డేంజరస్ అండి గోల్డ్. అంతగా ఇష్టమైతే ఇంట్లో వేసుకుని అద్దంలో చూసుకుని లోన పెట్టేసేయండి, తీసేసేయండి, లోన పెట్టేసేయండి. దట్స్ ఎనఫ్. వెరీ డేంజరస్. ఎనీవే, హౌ యూ ఇన్వెస్ట్ వెన్ యూ హ్యావ్ ది మనీ, ఇట్ ఈస్ అప్ టు యూ. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తలో ఎంత మీనింగ్ ఉందో చూడండి. స్మాల్ థింగ్స్ మేక్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ డిఫరెన్స్. మదర్ తెరీసా టోల్డ్, small things are extraordinary things. A small hole in the ship will sink the great ship. A small fire will take away the lives of the millions of the people. Fire, చిన్న ఫైరే కదా అని ఊరుకోవడం, అలా 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 తగులుకుంటూ పోతుంది. A small idea will change the life. A small bacteria actually taken away the lives of the millions of the people. Corona. A small bacteria, cancer, takes away the life of a person. Small things are extraordinary things. A small negative, this thing తొలిచేస్తుంది, నిన్ను నిలువునా తొలిచేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. మొక్కల్లో ఉండగానే దాన్ని తుంచెయ్యాలి, లేకపోతే అది పెరిగిందా మానయ్యిందా నువ్వేమీ చేయలేవు. ఐడియాస్ కూడా అటువంటివే, నెగిటివ్ ఐడియాస్. వెల్, మై డియర్ ఫ్రెండ్స్, second group of people define the success. Second group of the people define the success as experiencing the feelings such as feeling happy, experiencing feelings such as feeling satisfied, feeling happy. మన లైఫ్ సీక్రెట్ ఏంటి? లైఫ్లో ఎక్కువ కాలం బతికే వాళ్ళు సీక్రెట్ ఏంటి? బీయింగ్ హ్యాపీ ఎవ్రీ మూమెంట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్. ఎవరైతే ఎవ్రీ మూమెంట్ అన్హ్యాపీ, వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, వాళ్ళకి 2 పెళ్ళాలు ఉన్నారు నాకు ఒక్కటి లేదు. Every moment unhappy, every moment you are not able to enjoy and you die. Understand?
సంతోషమే సగబలం, సగం కాదు పూర్తి బలం. దిస్ ఈజ్ ద టాప్ సీక్రెట్ అమ్మా. మీరు ఎంత సంతోషంగా ఉంటే అంత ఆనందంగా ఉంటారు. గోల్స్ పెట్టుకుంటారు, గోల్స్ అచీవ్ చేసినప్పుడు ఎంత హ్యాపీ, వర్ణనాతీతం. యూ ప్యాట్ యువర్ సెల్ఫ్ టుడే. ప్లానింగ్ ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డే టు డే, పర్ అవర్ ఎంత కష్టపడాలి. ప్లానింగ్, ప్లాన్ ఆఫ్ యాక్షన్. యాక్షన్ వితౌట్ ప్లానింగ్, ప్లానింగ్ వితౌట్ యాక్షన్ ఈజ్ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్. ప్లాన్ చేసుకోవాలి. ఇయర్లీ ఎంత, నా సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ ఎప్పుడైనా టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి. వైల్ లెర్నింగ్, వైల్ రీడింగ్ ది టెక్స్ట్ బుక్, LSRW మర్చిపోకండి. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కేవలం ఇంగ్లీష్కే అనుకుంటారు. నో, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. బీకామ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? బీకామ్ నో ఓకే. అండ్ BA? గుడ్. ఎకనామిక్సా, హిస్టరీయా, పొలిటికల్? What is the qualification of Modi? MA Politics. Our Prime Minister qualification, MA Politics. He is not uneducated. సింపుల్గా అనిమనిగి ఉంటే వెర్రివాడు అనుకుంటారు. వెర్రివాళ్ళకి అందరూ వెర్రివాళ్ళే కనిపిస్తారు. పచ్చ కామెర్ల వాడికి ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ సంథింగ్ ప్రాబ్లం విత్ ద పీపుల్, సంథింగ్ ప్రాబ్లం విత్ యూ. అండర్స్టాండ్? సో మై డియర్ ఫ్రెండ్స్, ద థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్, సాటిస్ఫాక్షన్ కావాలండి లైఫ్లో. ఉన్నదాంతో సంతృప్తి పొందు. కనీసం నాకు కాళ్ళు, చేతులు, కళ్ళు అన్నీ భగవంతుడు ఇచ్చాడు, మైండ్ ఇచ్చాడు, చక్కగా తింటే అరుగుతుంది, సుఖాసనం సుఖంగా అంతా వెళ్ళిపోతుంది బయటికి. అంతకంటే ఏం కావాలండి? ఏం వెళ్ళిపోతుందో తెలుసు కదా. శుభ్రంగా తినాలి, శుభ్రంగా నిద్రపోవాలి, శుభ్రంగా మార్నింగ్ బయటికి వెళ్ళిపోవాలి. ఇలాగ ఉన్నవాళ్ళు, వాళ్ళకు మించిన ఆరోగ్యవంతులు ఇంకెవరో ఉండరు. భగవంతుడు ఇంత ఇచ్చాడే, నిద్ర లేక నిద్ర మాత్రలు తిని నరకయాతను అనుభవిస్తున్నారు. చూడడానికి కళ్ళు చూడలేరు. నీకే చక్కటి కళ్ళు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు భగవంతుడు. నీకు కొన్ని కోట్లు ఇచ్చి నీకు అన్ని జబ్బులు ఇచ్చాడు అనుకోండి, కెన్ యూ ఎంజాయ్? దట్ ఈజ్ ఎంజాయ్మెంటా? మనీ ఈజ్ దేర్, ఐ కాంట్ ఈట్ బికాస్ అల్సర్, gas, and this problem, చూడలేను, రెటినోపతి, and I can't sit, piles problem, I can't walk, orthopedic problem. ప్రతిదీ ప్రాబ్లమే. ₹1 ఏం చేసుకుంటావు? ఏమీ లేకపోయినా ఇంత చక్కటి ఆరోగ్యాన్ని మించిన ధనం కోట్లేదు. వెన్ హెల్త్ ఈజ్ గాన్, ఎవ్రీథింగ్ ఈజ్ గాన్. ఏం ఎంజాయ్ చేస్తావు? అదా ఎంజాయ్మెంట్? మనీ ఈజ్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. కెన్ యూ బై ద లవ్ అండ్ ఎఫెక్షన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ విత్ మనీ? కెన్ యూ బై ది హెల్త్ విత్ మనీ? బట్ మనీ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ మనీ నోబడీ లైక్స్ యూ. ప్రపంచం అంతా స్వార్థం. నీ చుట్టాలే, నీ ఫ్రెండ్సే నీ దగ్గర డబ్బులు లేకపోతే ఎవరు రారు. నీ గురించి చెడ్డగా చెప్పుకుంటారు. నీ ఎదుర ఒక మాట, నీ వెనకాల ఒక మాట. నీ జీవిత సత్యం అమ్మా, నగ్న సత్యం. నీకు గోల్స్ లేకపోతే ఇంకొకరికి గోల్స్ ఉంటాయి. దే యూజ్ యూ ఫర్ అచీవింగ్ దేర్ గోల్స్. నిన్ను వాడుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా స్నేహితుడంటే నువ్వు యాక్చువల్గా సంతోషంగా ఉంచేవాడే నీ స్నేహితుడు. నిన్నెప్పుడు హ్యాపీగా ఉంచాలి. నీకు చక్కగా 4 మంచి విషయాలు చెప్పాలి.
నీలో పాజిటివ్ థింగ్స్ని చూసి అప్రిషియేట్ చేయాలి. వెన్ అప్రిషియేషన్ ఈజ్ డన్, అప్రిషియేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీ దట్ అప్లిఫ్ట్స్ ద పీపుల్. అప్రిషియేషన్ ఈజ్ ఆల్ ద టైమ్ అప్రిషియేటెడ్. అప్రిషియేట్ చేస్తే భగవంతుడే కనికరిస్తున్నాడు, కరుణిస్తున్నాడు, మనుషులు లెక్క. అప్రిషియేషన్లో పాజిటివ్, నెగిటివ్ వాళ్ళ స్వార్థం కోసం లేనిపోని యాక్చువల్గా అప్రిషియేషన్ చేస్తుంటారు. దట్ ఈజ్ నాట్ అప్రిషియేషన్ అమ్మ. ములగ చెట్టు ఎక్కిస్తూ ఉంటారు. స్వార్థం. కరెక్ట్గా నేను అన్ని విషయాల్లోనూ మోటివేట్ చేసేవాళ్ళు, ఇన్స్పైర్ చేసేవాళ్ళు, నీలో ఉండే స్ట్రెంగ్త్ని నీకు చెప్పేవాళ్ళు, నిన్ను విమర్శించిన వాళ్ళు, దే ఆర్ యువర్ గుడ్ ఫ్రెండ్స్. ఎవరైతే నిన్ను అవమానిస్తారో, ఎవరైతే మిమ్మల్ని అగౌరవిస్తారో, ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తారో, ఎవరైతే మీ వీక్ పాయింట్స్ మీదే కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి మీకు చెబుతారో, దే ఆర్ నాట్ యువర్ ఫ్రెండ్స్. దయచేసి స్టే అవే ఫ్రమ్ ది నెగిటివ్ పీపుల్. దే డ్రైన్ యువర్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్, దే సెట్ achievement of the goals. Achievement of the goals. Achievement of the goals. Achievement of the goals. Set a goal, achieve it. Achievement of your goals is called success. గోల్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఎంత వయసు వచ్చినా చావు లేదు. గోల్స్ లేని వాళ్ళు బతుకున్నా చచ్చినట్టు వాళ్ళతో సమానం. గోల్స్ లేకుండా బతకొద్దు. అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్. నువ్వు బాగుండాలి. చాలామంది ఉంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ బాగుంటే నువ్వు అందులో ఉండవు. నువ్వు బాగుంటేనే అందరూ బాగుండేటట్టు చేయగలుగుతావు. అందరూ బాగున్నారనుకో, నిన్ను తోసి పక్కన పెడతారు. చాలామంది అంటారు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, ఏదో శృతి కలుస్తున్నట్టు. నో, నేను బాగుండాలి, అందరూ బాగుండాలి. There are two types of people. One type of people, they want to come up in the life. They want other people also to come up in the life. They believe in win-win attitude. అందరూ బాగుండాలి, నేను అందులో ఉండాలి. ఉండవు నువ్వు బాగుండాలి, అందరూ బాగుండాలి. మన దగ్గర ఏదైనా ఉంటేనే కదండి ఎవరికైనా సహాయం చేసేది. దాన్ని స్వార్థం అన్నారు. గోల్. I want to come up in the life. If all the people have the goals in their life and achieve their goals and become successful, India is going to be one of the best countries in the world, because desamante matti kaadoi, desamante manshuloi. మనం అందరం బాగుంటే మన దేశం బాగుంటుంది. ఇంకేంటండి ఈ పొలిటికల్ రాజకీయ నాయకులు నాటకాలు చెల్లవు. మనకు గోల్స్ లేవు కాబట్టి వాడుకుంటున్నారు. 2,000 ఇస్తున్నారు, 3,000 ఇస్తున్నారు, తీసుకోండి, తీసుకుని మీకు ఇష్టమైన వాడికి వేసుకోండి, అంతే. టిట్ ఫర్ టాట్. దుర్మార్గులకి దుర్మార్గంగానే వాడు వచ్చాడు అనుకో, మీకే వేసానండి. వాడు మన దగ్గర నాటకం ఆడటం లేదా? మన జీవితాలతో ఆడుకోవటం లేదా? కూర్చుంటే ట్యాక్సు, నించుంటే ట్యాక్సు, నడిస్తే ట్యాక్సు, ముఖం కడుక్కుంటే ట్యాక్సు, సోపు కొనుక్కుంటే ట్యాక్సు, బియ్యం కొనుక్కుంటే ట్యాక్సు, కాయగూరలు కొనుక్కుంటే ట్యాక్సు, ప్రతిదానికి ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్సు, పోయే ట్యాక్సు, ఉండే కాలం, పోయే కాలం. ఏంటిది? ఇంత గుండు కొరిగేస్తున్నారు మనల్ని. మన డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారు. లక్షల కోట్లంట యధవులకి. అన్యాయాన్ని ఎదిరించలేకపోతున్నారు. పీపుల్, మార్టిన్ లూథర్ కింగ్ టోల్డ్, దీస్ ఆర్ ది వైస్ పీపుల్ హూ స్పాయిల్ ది సొసైటీ. దే నో the rascals and scoundrels do not spoil the society. The wise people, those who know everything and do not open their mouth, they are spoiling the society. మంచి చెడు తెలుసు కూడా చెప్పలేని వాళ్ళు ఎవరికి పనికిరారు, ఏమీ చెయ్యలేరు. రైజ్ యువర్ వాయిస్, యూ హ్యావ్ ఎవరీ రైట్ అని గొడవ పెట్టుకోమని మాత్రం చెప్పడం లేదు. ఎప్పుడైనా విన్ ది పీపుల్ విత్ యువర్ మైండ్, నాట్ ఫిజికల్. ఫిజిక్ అనేది మనకి
హెల్దీగా ఉండటం కోసం ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ యూ నీడ్ టు బి వెరీ స్ట్రాంగ్. ఓకే, అండ్ లాస్ట్ వన్, the fifth one, fourth one, it is relating to personal mission. It is relating to personal mission. Hence, finding and fulfilling the mission is called success. Finding and fulfilling the mission is called success. ఒక డాక్టర్ అనుకుంటాడు, నేను పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి పేదవాళ్ళకి సేవ చేయాలనుకుంటాడు. ఇట్స్ అ మిషన్. నేను ఒక పెద్ద కొన్ని లక్షల మందికి నేను సాఫ్ట్ స్కిల్స్ చెప్పి మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చి వాళ్ళ లైఫ్ బాగు చేయాలనుకుంటాను. ఇట్స్ అ మిషన్. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఫ్రీగా ఎవరికి చేయకండి. సేవ చేయండి, సంపాదించండి, కొంత అమౌంట్ సేవ చేయడానికి ఉపయోగించండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా గోల్స్ పెట్టుకుని మీరు అనుక్షణం కష్టపడి ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్, ప్రెజెంటేషన్, హార్డ్ వర్క్. లాస్ట్గా నేను చెప్పేది ఒకటే, అండ్ అవర్ Abdul Kalam sir told he used to go to all the colleges, universities and schools. And he went to one school, one girl asked him, "Sir, what is the secret in your opinion?" He said, "Come on, say along with me and write. Say loudly. I should have aim. I should have great aim. I should continuously acquire knowledge. I should continuously acquire knowledge. I should work hard. I should work hard. I should continuously, persistently pursue my goals." That is success mantra. With that, I wish you all the best in all your future endeavors. మీరంతా మంచి ఎయిమ్స్తో, గోల్స్తో గొప్పవాళ్ళు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ.